ఇడ్లీకి మనము ఎలా రెడీ చేసుకుందామో పిండి మనము ఇదిగో మినపగుళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ మనము ముందుగా 4 గంటలు నానబెట్టుకోవటానికి పిండి కోసము రెడీ చేసుకోవటానికి తీసుకొని ఇవి ఈ గ్లాస్తో నేను ఒక గిన్నెలో పోసుకున్నాను. ఎందుకంటే అవి కడిగి శుభ్రంగా ముందుగానే ఒక 4 గంటలు నానబెట్టుకోవటానికి. మళ్ళా ఒక గిన్నె తీసుకొని అదే గ్లాస్తో ఇది రవ్వ కూడా నేను తీసుకుంటున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు నేను 2 గ్లాసులు పోసుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు మిక్సీలో వేసుకుంటా కాబట్టి పిండి అది వదగదు, అందుకని నేను 2 గ్లాసులు పిండి పోసుకుంటున్నా. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను, ఇడ్లీ రవ్వ. రెండింటిని శుభ్రంగా కడిగి నేను ఒక 4 గంటలు నానబెట్టుకుంటానికి ఇది ఇలా తీసుకున్నాను. గ్రైండర్ అయితే మనకి పిండి ఒదిగిద్ది, ఇది మిక్సీ కాబట్టి మనకి వదగదు, అందుకని నేను రెండు గ్లాసులే తీసుకున్నాను. గ్రైండర్ అయితే మనము 3 గ్లాసులు కూడా తీసుకోవచ్చు, మిక్సీ అయినా కూడా 2 గ్లాసులున్నర కూడా తీసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం. మనము ఇడ్లీ రవ్వ నానబెట్టేటప్పుడే చక్కగా దీన్ని ఇట్లాగా గట్టిగా అనుకుంటే తెల్లగా 2-3 సార్లు కడుక్కొని కొంచెంసేపు ఇలాగా అంటే మన ఇడ్లీ తెల్లగా వచ్చిందండి, బాగుంటుంది. నాన్నాక అనేకన్నా ఇట్లా ముందే ఫస్టే అంటే చక్కగా గట్టిగా ఉంటుంది, మనకి తెల్లగా కూడా రవ్వ అవిద్ది. చూడండి, వీటిని శుభ్రంగా కడిగి వీటిని వాటర్ పోసేసి ఇలాగా ఒక 4 గంటలు నానబెట్టుకున్నాము. వీటిని రెండింటిని ఇలాగా కడిగి వాటర్ పోసి ఇలా పెట్టుకుంటున్నానండి పక్కన. అవి 4 గంటలు ఉన్నాక మనము పిండి పట్టుకున్నామండి. ఇడ్లీ పిండికి నానబెట్టుకున్నాం కండి, ఉదయము 4 గంటలు నానిపోయినాయి. ఇప్పుడు పిండి ఎలా రెడీ చేసుకున్నామో చూద్దాము. చక్కగా పప్పు అంతా నాకు ఇలాగా నానిపోయినాయండి. చక్కగా ఇలాగా దీన్ని మనము ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని మనము పిండి వేసుకోవటానికి పిండి మిక్సీలో వేసుకోవటానికి ఇలాగా నీళ్ళు వడగట్టి మొత్తం ఇలాగా పట్టుకోవాలండి. పిండిని ఇదిగో మొత్తం ఇలా వచ్చిందండి. నేను మిక్సీలో పిండి పట్టేసుకొని చూద్దామండి. పిండి ఇదిగోండి ఇలాగా మనము రుబ్బుకున్నాక ఏంటంటే బాగా పాష్ పెట్టి అనుకోకూడదండి, మిక్సీ వన్న మీద పెట్టి చిన్నగా నిదానంగా మనం రుబ్బుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ కొని తీసుకున్నా. ఆ వాటర్ మనం చల్ల వాటర్ పోస్తే పిండి బాగా వచ్చింది, చక్కగా ఇడ్లీ కూడా స్మూత్గా బాగా వస్తాయి. నేను అందుకని ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం పోసుకున్నానండి. మళ్ళీ మనము పిండి ఇప్పుడు మనము చూడండి ఇలాగా చక్కగా వెన్నలాగా ఇలా రావాలండి మెత్తగా. ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం పోసుకొని చక్కగా మిక్సీ మనము వన్న మీద పెట్టి ఒకటి మీద పెట్టి ఇలాగ నిదానం తిప్పుకుంటే మనకి చక్కగా పిండిలాగా వెన్నలాగా ఇలా వచ్చిందండి. ఇలా అంటే ఇలా జారిపోవాలి. ఇలా పట్టుకున్నాక మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టి పెద్ద గిన్నె దీంట్లోకి తీసుకుంటున్నానండి. పిండి అంతా పోస్తుంటే ఇలాగా చక్కగా పడిపోతుంది. పిండి మొత్తం ఇలాగా తీసుకున్నాక ఇప్పుడు మనము రవ్వ చూడండి 3 సార్లు కడుక్కున్నాక చక్కగా ఇలాగా నేను ఇందాక కడిగి పెట్టుకున్నాక వాటర్ ఇలా వచ్చిందండి. వాటర్ మనము పిండిలాగా పైన వాటర్ చూడండి తెల్లగా ఎలా వచ్చిందో దీన్ని ఉంచేసి మన పిండి కలుపుకుందాం. ఇప్పుడు పిండిని మనము ఇదిగండి మన పిండి నేను ఉప్పు కూడా వేసి అసలు కలపలా, నానబెట్టినప్పుడు చూసారు మీరు. దీన్ని చక్కగా తెల్లగా వచ్చింది. ఇలా గట్టిగా పిండుకొని దీంట్లో వేసేయటమేనండి. అంతా ఇదే విధంగా గట్టిగా పిండేసి ఇలా వేసేసుకుందాం. ఈ విధంగా పిండి అంతా చక్కగా గట్టి పిండుకుంటూ మొత్తము పక్కన ఇదే విధంగా పిండి అంతా చక్కగా పిండుకుంటూ పక్కన వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలండి నిదానంగా. పిండి అంతా ఇలాగా పిండుకున్నాక ఇప్పుడు మనము పిండిని కలిపేసుకున్నామండి. చక్కగా పిండి అంతా చేత్తోని ఇలాగా మనము కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటే చక్కగా మనకి కలిసిపోయిద్ది. ఇంకా వాటర్ కలుపుకొని అవసరం లేదండి, సరిపోయిద్ది మనకి నీట్గా. పిండి అంతా చక్కగా ఇలాగా మనము కలుపుకున్నాక ఇదిగండి ఇలాగంటే ఇలా జారిపోవాలి చక్కగా. ఇది ఇంకా మూత పెట్టుకొని 8 గంటలు పులవాలండి. పులిస్తే పిండి మనకి తెల్లారి ఇడ్లీ బాగుంటుంది. మనము పక్కన పెట్టేసి మనము 8 గంటలు పులవాలండి. దీన్ని మూత పెట్టేసి 8 గంటలు పులవాలండి. పులిస్తే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనము పక్కన పెట్టేసి తీసుకుంటే మనము వేడి లేని చోట 8 గంటలు పులిచిపోయింది మనకి ఇడ్లీ బాగుంటుందండి.
చూడండి మనకి మరుసటి రోజు తెల్లారి ఎలా వచ్చిందో పిండంతా చక్కగా ఇలాగా పులిచిపోయింది. ఇలాగా పులిచిపోతే మనకి చక్కగా మనకు తెలిసిపోయింది ఇడ్లీ పిండి చక్కగా అయినట్టు. దీన్ని మనము చక్కగా ఇలాగా నిదానంగా తిప్పుకొని, ఫాస్ట్ తిప్పకుండా నిదానంగా అంతా తిప్పుకొని ఇప్పుడు మనము ఇదంతా వద్దు అనుకుంటే కావాలంటే పక్కన ఒక చిన్న గిన్నె తీసేసుకొని దీంట్లోకి ఇలా వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి 3 రోజులు వచ్చేస్తుంది. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు. మనకి ఇంతవరకు పక్కన పెట్టేసి తీసుకొని దీన్ని సాల్ట్ కలుపుకొని, సాల్ట్ కొంచెం మనకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అంతా మనము కలుపుకున్నాక గిన్నెలోకి మనము ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకుందామండి. ప్లేట్లో ఆయిల్ ఏం పెట్టుకోలేదండి, ఒక గంట అయితే సరిపోయింది. మనము ఇలాగా పడుకోవాలండి. అన్నీ ఇదే విధంగా మనము చక్కగా మనము పెట్టుకోవాలి. చక్కగా అన్ని ఎన్ని ప్లేట్లు ఉన్నాయో అన్ని ప్లేట్లు ఇడ్లీ పాత్ర పెట్టేసి దాంట్లోకి వాటర్ మరిగించుకున్నాము. ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఏంటంటే మనము చక్కగా అవి ముందుగానే పోస్తే కొంచెం మరుగుతూ ఉంటాయి. మరిగే దాంట్లో మనము ఈ పాత్రలో పెట్టుకుందాం. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లోనండి మనము ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం. ఒకటి ఖాళీ పాత్ర నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ పైకి వచ్చేసిన మనకి ఇడ్లీ మీదకి రాకుండా ఉంటాయి. సెకండ్ మనం పెట్టే పాత్రలో పెట్టుకుంటున్నాం. మనం పెట్టుకునే పాత్రలు పెట్టుకొని జస్ట్ ఒక 15-20 నిమిషాలు మాత్రమే ఈ వేడి మీద లో ఫ్లేమ్ మీద మనము చిన్న మంట మీద ఉడికించుకున్నాం. అంతే, ఇడ్లీ మనకి అయిపోయిందండి. ఒక 20 నిమిషాలు ఉడికించుకున్నామండి. ఈ పాత్ర పక్కన పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీకి రెడీ చేసుకున్నాం. కప్పు పల్లీలు తీసుకున్నాము. పల్లీలు మనం చట్నీకి వేయించుకున్నాము. ఇది కూడా శనక్కాయల పప్పు చట్నీ అండి, బాగుంటుంది ఇడ్లీలోకి. పల్లీలు ఆయిల్ ఏమి వేయకుండా మనము చిన్న మంట మీద ఇలాగా వేయించుకోవాలండి. మనం ఏంటంటే పెద్ద మంట పెడితే అవి మాడిపోతాయి. మనము చిన్న మంట మీద వేయించుకుంటే ఇలాగా వేగిపోతాయండి. పల్లి వేగిపోయిన పల్లీని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ కొన్ని ఎండుమిర్చి ఇలాగా విరుచుకొని వాటిని కూడా లో ఫ్లేమ్ మీద మంట మీద వేయించుకున్నాము. ఇది కూడా మంట పెద్దగా పెట్టకూడదండి, జస్ట్ చిన్న మంట మీద ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోవటమేనండి. వీటిని కూడా ఇవి వేగిపోయినాయండి. వీటిని మనము ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీలోకి అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాము. ఈ పల్లీలు ఉన్నాయి కదండి, వీటిని మనము ఏం చేద్దామంటే ఇలాగా పొట్టు తీసేసుకొని అప్పుడు చట్నీకి రెడీ చేసుకోవచ్చు. చట్నీకి ఈ పల్లీలు ఇలా తీసుకున్నాక ఇవి కూడా మనము వేసుకున్నామండి. ఇవి మిక్సీ పట్టుకున్నాము. మనకి ఇప్పుడు చింతపండు గుజ్జు అండి, ఇది నానబెట్టుకున్నాక ఈ గుజ్జు ఇలా వచ్చింది. మనం నిమ్మకాయ అంత సైజు దీనికి ఎంత పడితే అంతా చూసుకొని మనము ఇలాగ చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. దాన్ని ఏం చేద్దామంటే దీంట్లో వేసేసి ఈ వాటర్తోనే చట్నీ, ఇంకా మనము వేరే వాటర్ పోయవద్దు. దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ చూద్దామండి. అండి ఇట్లా వచ్చింది మొత్తం. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ, ఒకసారి వేయకూడదు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ దాన్ని వాటర్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. చట్నీ అంతా ఇదే విధంగా వచ్చిందండి చక్కగా. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా వేసేసి దీంట్లోకి 4 వెల్లుల్లి రెబ్బలు ఇలాగా వేసేద్దామండి. వెల్లుల్లి రెబ్బలు వేసినాక కొంచెము జీలకర్ర, అంతేనండి. మనము ఇది తిప్పేసేసుకుంటే అయిపోయింది చట్నీ. ఇది వేసినాక చట్నీ అంతా ఇలాగా అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసినాక మనం ఇంకా పక్కన తీసేసుకున్నామండి. ఇందులోకి ఇడ్లీ చూసుకున్నామండి.
ఇలాగా తడిచే పెట్టి ఇలా అంటే మనకి ఉడికిపోయిందని, ఇడ్లీ ఉడికిపోయిందండి. తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మన ఇడ్లీ అయిపోయిందండి. దీన్ని తీసి కొంచెము పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారినాక మనము వీటిని తీసుకోవచ్చు. వెంటనే తీయకుండా చల్లారినా తీస్తే చక్కగా మనకి బాగా వచ్చిందండి. ఒక సెకండ్ ఇలాగా ఆరనిచ్చి తీసుకున్నాము. ఏంటంటే ఆరకుండా ఒక 10 నిమిషాలు ఆరిపోతే ఇడ్లీ మనకి చక్కగా బాగా వచ్చిందండి. ఆరకుండా తీసామంటే ముద్దగానో ఎట్లాగో గట్టిగానో వచ్చింది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఆ వేడి వెళ్ళిపోయినాక చల్లబడ్డాక చక్కగా ఇడ్లీ కూడా మనకి రౌండ్లు చక్కగా అన్నీ మనము ఏం ప్లేట్లు పెట్టుకున్నామో చక్కగా అన్నీ ఆరిపోతే చూడండి ఎలా వస్తుందో తెల్లగా చక్కగా. చూడండి ఇడ్లీ అన్నీ ఇదే విధంగా చక్కగా మనకి వచ్చినాయండి. తెల్లగా చక్కగా ఉడికిపోయి చూడండి. ఇప్పుడు మనము చక్కగా వీటిని తినేసేయచ్చు అండి. బాగున్నాయి ఉడికిపోయి. చేసుకున్నామండి చట్నీ. దీంట్లో నేను ఆయిల్ కొంచెం కూడా వేయలేదండి. బాగుంటుంది చట్నీ కూడా మనకి. ఇది చక్కగా చట్నీ వేసుకొని మనము చూడండి. నాకు ఇడ్లీ చక్కగా ఎట్లా వచ్చిందో తుంచితే మనకి దూదిలాగా ఇలాగా అయిపోతుందండి. చక్కగా ఇదిగోండి సొంజిలాగా ఎలా ఉందో మనకి చక్కగా ఇడ్లీ మెత్తగా ఇదే విధంగా అన్నీ చేసుకుంటే చక్కగా ఇదిగోండి ఎలా ఉందో మెత్తగా దూదిలాగా ఉందండి. చక్కగా నంచుకొని చట్నీతో మనము తినేసేయచ్చు. మెత్తగా దూదిలాగా వచ్చిందండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.